అస్సలాము అలైకుం నమస్తే అందరికీ. టొమాటో మునక్కాయ కర్రీ కోసం ఒకసారి కడిగి కొంచెం అంటే కొంచెం చింతపండు, మంచినీళ్ళు కొంచెం వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, మునక్కాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేయాలండి. జనరల్‌గా అయితే ఉల్లిపాయలు, మునక్కాయలు 2 ఫ్రై చేసేయొచ్చు. నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే నాకు కర్రీ 2 టైమ్స్‌కి రావాలి. అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువొస్తుందని చెప్పి ఈ రకంగా అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత మనం మునక్కాయలు వేసుకోవాలి. ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మునక్కాయలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకా లాస్ట్‌లో ఉంటే గనుక కరివేపాకు వేసుకోండి. మంచి ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. ఆ తర్వాత ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్‌లోకి వచ్చే ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఆ తర్వాత మనం దీంట్లోకి ముందుగా సన్నగా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేయాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. టొమాటోస్ బాగా మెత్తగా అవ్వాలి. అప్పటిదాకా కుక్ చేయాలి. టొమాటోస్‌లో కొంచెం వాటర్ ఉన్నాయనగా అప్పుడు దాంట్లోకి మనం పసుపు, ఉప్పు, కారం ఇంకా ధనియాల పొడి వేసుకోవాలండి. కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఇంకా దగ్గర పడి మీడియంకి, సిమ్‌కి మధ్యలో ఫ్లేమ్ పెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఇంకా దగ్గర పడి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కర్రీలో నుండి. అప్పుడు మనం కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ అలా చాలు. నేను తీసుకున్న కర్రీని బట్టి చెప్తున్నానండి. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. మరీ పులుపుగా చేసుకోవద్దు, బాగోదు. లైట్‌గా వేసుకుంటేనే బావుంటుంది టేస్ట్ కర్రీకి. చింతపండు రసం ఇంకిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇంకా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే మనం కర్రీ కుక్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం దగ్గర పడేటట్టుగా కుక్ చేసుకుంటే ఈ కర్రీ బావుంటుంది వేడి వేడి రైస్‌లోకి. మా వారికి చాలా ఇష్టమండి ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బిగినర్స్ అయినా సరే ఈ కర్రీ మీరు ట్రై చేస్తే చాలా బాగొస్తుంది. నేను చెప్పిన మెథడ్‌లో ఫాలో అయ్యి. నేను ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నానండి. అందుకనే సెపరేట్‌గా ఫస్ట్ ఫ్రై చేశాను. ఆల్రెడీ ముందే నేను చెప్పాను కదా! ఇంకా ఒకవేళ మునక్కాయలు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో పెడితే గనుక కర్రీ బాగోదు. మీరు తీసుకొచ్చిన వెంటనే మీరు వీలైనంత త్వరగా కుక్ చేయడానికి ట్రై చేయండి ఈ కర్రీ. ఎందుకంటే లోపల డొల్లగా అయిపోతా ఉంటాయి. ఇంకా కర్రీ అయిపోయింది. నేను డిష్ ఔట్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.